వైసీపీ సోషల్ మీడియా కార్యదర్శి జగన్ సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు జిల్లా పోలీసులు. బెంగళూరులో ఉన్న ఆయన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కుప్పం తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీహరిని రెండోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను రోజంతా విచారించారు. అనంతరం నిన్న కుప్పం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే కోర్టు బయట వేచి ఉన్న గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు శ్రీహరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంపై గుంటూరులో నమోదైన కేసులో శ్రీహరికి అక్కడికక్కడే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యదర్శి జగన్ సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు జిల్లా పోలీసులు. బెంగళూరులో ఉన్న ఆయన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కుప్పం తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీహరిని రెండోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను రోజంతా విచారించారు. అనంతరం నిన్న కుప్పం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే కోర్టు బయట వేచి ఉన్న గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు శ్రీహరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంపై గుంటూరులో నమోదైన కేసులో శ్రీహరికి అక్కడికక్కడే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కార్యదర్శి చంద్రబాబు ఫోటోలో మార్ఫింగ్ పై అలాగే అరెస్ట్ చేశారు శ్రీహరిని కొత్తపేట పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా గుంటూరు నుంచి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, వైసీపీ సోషల్ మీడియా కార్యదర్శి శ్రీహరిని కొత్తపేట పోలీసులు రాత్రి కుప్పంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అతన్ని విచారణ చేశారు. విచారణ అనంతరం మాత్రం కొద్దిసేపటి క్రితమే గుంటూరు 4వ కోర్టులో మాత్రం న్యాయమూర్తి ముందు ఎదుట హాజరుపరిచిన పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడుపై ఫోటోలు మార్పింగ్ చేసి అనుచిత పోస్టులు పెట్టారని చెప్పేసి ఆ కేసులో అతని మీద కొత్తపేట పోలీసులు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదయ్యాయి. అంటే గుంటూరులో 2 చోట్ల పోలీసులు మాత్రం కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. కోర్టు ముందు మాత్రం ఇరు పక్షాల తరఫున వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కేసుల్లో మాత్రం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. కేవలం చూసుకున్నట్లయితే మాత్రం కావాలనే అరెస్ట్ చేస్తుందని చెప్పి వైసీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా అన్ని కేసులు కొట్టివేయాలని చెప్పి ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఫోటోలు మార్పింగ్ చేసి అనుచిత పోస్టులు పెట్టారని చెప్పి శ్రీహరి మీద కూడా. ఈ నేపథ్యంలో ఈ కేసులో మాత్రం ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. కోర్టులో వాదనలు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీ 1 నోటీసులు ఇచ్చి పంపించాలి అని చెప్పేసి ఏదైతే ఉందో కుప్పంలో ఏదైతే ఉందో కోర్టు ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా తీర్పిస్తుందా, లేకపోతే ఏమైనా పలు సెక్షన్లు విధించారు కాబట్టి ఈ కోర్టులో కూడా రిమాండ్ విధిస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒకవైపు నుంచి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి ఒకటే. కావున ఇటువంటి కేసుల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక చోట కేసు నమోదు చేస్తే ఆ కేసులే పట్టుకొని మరో చోట కూడా పార్టీ 1 నోటీసులు ఇచ్చి పంపించాలని చెప్పేసి ఒక వైపు నుంచి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పక్కన పెట్టేసేసి మాత్రం కావాలనే అరెస్ట్ పరం చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో మాత్రం దీనికి సంబంధించిన తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు చూసుకున్నట్లయితే మాత్రం కుప్పం నుంచి కూడా రాత్రి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మంచుకుంటే కొద్దిసేపటి క్రితమే కోర్టులో వాదనలు ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లావణ్య, వీరస్వామి, అంటే శ్రీహరి ఇలా అనుచిత పోస్టులు చేయడం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా చేయించారా, లేకపోతే దీనికి కారణాలు ఏమైనా తెలిసాయా?
అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం విచారణలో చూసుకున్నట్టే నిన్న కూడా నేను ఎలాంటి పోస్టులు పెట్టలేదు, కేవలం మరి చూసుకున్నట్టే మాత్రం ఇది సోషల్ మీడియాకు సంబంధించిన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మాత్రం నువ్వే పోస్టులు పెట్టేసావు, నీ దగ్గర నుంచే ఈ పోస్టులు వచ్చాయని చెప్పేసి నిన్న కుప్పంలో కూడా పోలీసుల విచారణలో కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం సోషల్ మీడియా కేసులో కూడా చూసుకుంటే 41 నోటీసులు ఇస్తారని అక్కడ కోర్టు కూడా తీర్పు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా దీని విచారణ చేసిన తర్వాత దీని వెనక పాత్ర ఎవరు ఉన్నారు, పార్టీ ప్రధానంగా ఎవరు దీని మీద కూడా నీకు కేసు పోస్టులు పెట్టించారు అని చెప్పేసి విచారణలో కూడా అడగడం జరిగింది. కానీ నాకేం తెలీదు, కేవలం కాబట్టి ఈ మార్పింగ్ చేసిన టోటల్ మాత్రం నేను చేయలేదు, నాకేం తెలీదు అని చెప్పేసి శ్రీహరి చెప్పినట్టు విచారణలో చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే మాత్రం ఈ మరికొంత సమయం కూడా ఇవ్వాలి అని చెప్పి కోర్టులో కూడా పిటిషన్ లో కూడా ఏదైతే ఉందో వాదనలో కూడా వినిపించే అవకాశాలు ఉన్నాయి. తనని మాత్రం ఏదైతే ఉందో కోర్టు రిమాండ్ పంపిన తర్వాత కస్టడీ పిటిషన్ వేయాలని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం కోర్టు ఏ తీర్పు ఇస్తుంది అంటే కుప్పంలో ఇచ్చిన తీర్పు ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉందో శ్రీహరి ఏదైతే ఉందో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓ పనిచేస్తున్నాడు కాబట్టి వైసీపీ బలోపేతం కోసం ఈ పోస్టులు పెట్టాడు, అదేవిధంగా కించపరిచే విధంగా చేశాడని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీని మీద చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీని బలోపేతంగా చేశాడని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కూటమి నేతలు ఏదైతే ఉందో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు కాబట్టి ఆ పార్టీని బలహీనపరిచేందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని చెప్పేసి తన ఫిర్యాదులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం వైసీపీ బలోపేతం కోసం ఈ పోస్టులు పెట్టారని చెప్పేసి కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వాదనలు విధించిన తర్వాత కోర్టు ఏ తీర్పు ఇస్తుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నేను ఇంపార్టెంట్ గా చూసుకున్నట్టు మాత్రం శ్రీహరి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి వైసీపీ బలోపేతం కోసమే ఈ పోస్టులు పెట్టారని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రం ఒకవైపు నుంచి కూడా విచారణ చేసిన తర్వాత నాకేం తెలియదు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. మరి ఈ కోర్టులో ఈ రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసేసి మరికొన్ని విషయాలు కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకున్న సమాచారం మేరకు ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.